Hi, I'm Sukanya Timigalla and I'm from Kannur district, Andhra Pradesh. So, my parents వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ నేను మా పేరెంట్స్ హార్డ్ వర్క్ చూసి పెరిగాను కాబట్టి నాకేంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదో ఒక ఫినాన్షియల్ సపోర్ట్గా ఉండి నేను ఒక మోరల్ సపోర్ట్గా అండ్ ఫినాన్షియల్ సపోర్ట్గా నా సైడ్ నుంచి ఎంత చేయగలిగితే అంత చేయాలని చాలా కోరిక ఉండేది. సో చిన్నప్పటి నుంచి నేనైతే ఎడ్యుకేషన్లో కానీ అన్నింటిలోని ఫస్ట్ యాక్టివ్గా ఉండేదాన్ని. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశాను. బట్ నాకేంటంటే నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ సైడ్ వెళ్ళట్లేదు అండ్ దిస్ ఈజ్ నాట్ రైట్ పాత్ అని నాకు అనిపించింది. సో నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ మీ నెక్స్ట్ వేవ్ అంటే ఈ రేషన్ వీటి వల్ల అసలు బయట అవేమీ మ్యాటర్ అవ్వట్లేదు, నెక్స్ట్ వేవ్లో అయితే మంచి కంపెనీస్ వస్తున్నాయి, చాలామంది ప్లేస్ అవుతున్నారు అని చెప్పి నాకు చెప్పారు. సో అక్కడ నుంచి నేను ఏంటంటే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యి ఏవైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ కంప్లీట్ చేసుకుంటూ నా స్కిల్స్ని ఇంకా మంచిగా బిల్డ్ చేసుకున్నాను. అసలు నెక్స్ట్ వేవ్ ప్లేస్మెంట్స్లో అయితే మనకి అంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందే నీకు ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలాంటి థింగ్స్ని ఇంక్లూడ్ చేయాలి అన్న థింగ్స్ అన్నీ నాకు మోస్ట్లీ మాక్ ఇంటర్వ్యూస్లో కవర్ అయిపోయాయి. సో నేను ఆ మాక్ ఇంటర్వ్యూస్లో ఇచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారనమాట, బేస్డ్ ఆన్ ఏ థింగ్స్లో మీరు లేకున్నారు, వేటిలో ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అన్నట్లు. సో ఆ ఫీడ్బ్యాక్ నేను తీసుకునే ఆస్పెక్ట్స్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేశాను. సో బికాస్ ఆఫ్ దట్ నేను ఈవెన్ సింగిల్ అటెంప్ట్లోనే క్రాక్ చేయగలిగాను. అంటే అసలు నేను ఒక ఇంటర్వ్యూవర్ ముందు ఉన్నానని కూడా తెలియకుండా చాలా ఫ్రీగా ఆన్సర్స్ ఇచ్చేసేదాన్ని. సో దట్స్ హెల్ప్ మీ అలాట్. బిఫోర్ జాయినింగ్ నెక్స్ట్ వేవ్ అయితే నేను బయట చాలా కంపెనీస్కే అప్లై చేసి ఉండేదాన్ని. అక్కడ ఏంటంటే అసలు నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యి కూడా అయ్యేది కాదు. నాకు అసలు ఎందుకు అవ్వట్లేదు ఏంటో అనేది కూడా తెలియట్లేదు అనమాట. కానీ రెషన్ ఉంది కదా అని చెప్పి నేను నాకు అనుకున్న శాలరీ కంటే తక్కువ ప్యాకేజ్ ఉన్నా కూడా అప్లై చేసి ఉండేదాన్ని. అట్లయినా కూడా నాకు అసలు ఈవెన్ షార్ట్ లిస్ట్ అయ్యేదాన్ని కూడా కాదు ఫస్ట్ లెవెల్లోనే. సో నాకు ఏం చేయాలనేది కూడా అర్థమయ్యేది కాదు. కానీ నెక్స్ట్ వేవ్ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి మనకు డైలీ 2 or 3 అప్లికేషన్స్ అయినా వచ్చేవి. సో అండ్ వీక్లీ చూసుకుంటే 10 or 15 అప్లికేషన్స్ అయితే వచ్చేవి. అందులో కూడా మనకి ఏంటి మనం ఏ ప్యాకేజ్తో వెళ్ళాలనుకుంటున్నాం, ఏ రోల్ స్పెసిఫిక్గా అవన్నీ మనమే సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకునేలా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ నేను ప్లేస్ అయ్యానని చెప్తాను ఇంత ప్యాకేజ్తో మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళైతే అంటే ఇంతవరకు నేను ఇంత టైం తీసుకొని ఇంత వెయిట్ చేసిన దానికి మంచిగా ప్లేస్ అయ్యే మంచి ఆపర్చునిటీ వచ్చిందని అయితే మంచిగా ఫీల్ అయ్యారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ నెక్స్ట్ వేవ్. థ్యాంక్స్ టు నెక్స్ట్ వేవ్.